అండి, వెల్కమ్ టు ద కేఆర్ న్యూస్. నేను మీ సురేంద్ర. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఏమండి, అందరూ నన్ను చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు అనమాట. దర్శి ఎవరు గెలుస్తారు అనేది ఒకసారి చెప్పండి అంటే, దర్శిలో పక్కగా అండి మేము ఇంతకుముందే చెప్పాం, దర్శిలో లక్ష్మి గారికి 2000 నుంచి 3000 మెజార్టీ ఉంటుందని ఎప్పుడో చెప్పాను అనమాట. ఆ మెజార్టీ తగ్గిద్దేమో కానీ గెలవటం అయితే లక్ష్మి గారి పక్క అనమాట. నాకు తెలిసి ఏ మండలాలకి బాగా సపోర్టింగ్ ఉన్నారంటే, ఫస్ట్ నుంచి ఇటు నుంచి వద్దామండి. ముళ్ళమూరు మండలం అయితే 100% సపోర్ట్ ఉన్నారనమాట. మీకు ఇంత మెజార్టీ వచ్చిందని నేను చెప్పను, కానీ ఇక్కడ వైసీపీ కన్నా ఎక్కువ ఓట్లు అయితే పోలేని ఆమెకు 100% ఇక్కడే అన్ని మండలాల కన్నా ఇక్కడే మెజార్టీ ఎక్కువ ఉండొచ్చు. అదైతే పక్కా అండి. ఇకపోతే అండి, మనకి పక్కనే తాళ్ళూరు మండలం కూడా ఉంది కదా. తాళ్ళూరు మండలంలో నాకు తెలిసి స్వల్ప మెజార్టీ తోటి వైఎస్ఆర్సీపీకి అవకాశం అయితే ఉంది. అక్కడ బుచ్చేపల్లి వర్గం కొంచెం గట్టిగా సపోర్టర్స్ ఉన్నారు. కాకపోతే ఈ మధ్య మన లక్ష్మి గారు కూడా అక్కడ నుంచి ఒక ఎంపీటీసీ, చాలా మంది ఎంపీటీసీలు జాయిన్ అవ్వడం వల్ల ఆయనకి పెద్ద మెజార్టీ అయితే అక్కడ ఉండకపోవచ్చు. అదైతే తాళ్ళూరు మండలం అయితే జరిగింది. ఇక మనకి దొనకొండ అయితే కొంచెం వైఎస్ఆర్సీపీకే మెజార్టీ ఉంటుంది. అది ఓ మెజార్టీ అంటే ఓ వేలల్లో ఉండదు, 100లోనే స్వల్ప మెజార్టీ అయితే ఉంటుంది. అది కూడా పెద్ద ఎఫెక్ట్ అయితే చూపదు. మళ్ళీ కుర్చేడు అయితే పక్కాగా లక్ష్మి గారికే మెజార్టీ ఉండబోతుంది. ఎంత మెజార్టీ అయితే చెప్పలేము, కానీ బాగానే ఉంటుంది. ఉన్న వాటిలో అక్కడ కొంచెం మెజార్టీ ఉంటుంది. ఇక దర్శి మండలంకి వస్తే పక్కాగా టీడీపీకే సపోర్టింగ్ ఉంది. ఎందుకంటే అక్కడ పోయినసారి ఇక్కడ ఇది మున్సిపాలిటీ గెలిచారు కాబట్టి ఎక్కువ మెజార్టీ టీడీపీకే ఉండే అవకాశం ఉంది. కాకపోతే పోయినసారి కొంచెం అక్కడ ఓటింగ్ శాతం తగ్గింది కనుక చాలామంది కొంచెం ఎఫెక్ట్ ఉండవచ్చు, పోటాపోటీగా ఉండొచ్చు. కాకపోతే లక్ష్మి గారికి బయటపడవచ్చు ఎక్కువ శాతం. ఓవరాల్గా నాకు తెలిసి మెజార్టీ పక్కాగా ఇంత వేలల్లో అయితే ఉండదు. 10,000 దాటి అయితే అలాంటివి ఉండవు. నాకు తెలిసి ఒక 2,000, 3,000తో బయటపడే ఛాన్స్ అయితే 100% ఉందని నేను అనుకుంటున్నా. మరి బూచేపల్లి గారి ఎఫెక్ట్ అనేది ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ జనాలు కూడా కొంతమంది ఈ మధ్య కాలంలో ఇక్కడ ఏంటంటే ఏమనుకుంటున్నారంటే, 2009 రెడ్డి సమాజ వర్గం, అలాగే కాపు సమాజ వర్గం, కమ్మ సమాజ వర్గం పోటీ చేసినాయి. 3 సమాజ వర్గాలు పోటీ చేస్తే రెడ్డి సమాజ వర్గం నుంచి శివప్రసాద్ గారు 2009 ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు. వాళ్ళ నాన్నగారు 2004 గెలిస్తే 2009 ఈయన మళ్ళీ వాళ్ళ అబ్బాయికి సీట్ తెచ్చుకొని కాంగ్రెస్ నుంచి గెలిచారనమాట. అప్పటి నుంచి మొదలెట్టుకుంటే ఫస్ట్ అక్కడి నుంచి రెడ్డి గారు 2009 నుంచి పోటీ చేసి ఆయన గెలిచాడనమాట. అప్పుడు ఎంతో మేబీ 10 అబవ్ అనుకుంటా మెజార్టీ. నాకు అంతగా ఐడియా లేదు, కానీ బాగానే వచ్చింది అనుకుంటా మెజార్టీ. 2014 అప్పుడు టీడీపీ అధికారంలో ఉంది. 2014 ఇక్కడ బుచ్చేపల్లి శివప్రసాద్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి, ఈయనేమో టీడీపీ నుంచి సిద్ధ రాఘరావు గారు పోటీ చేశారు. ఇక్కడ 2014 టీడీపీ గెలిచింది. పెద్ద మెజార్టీ అయితే ఇక్కడ ఏం లేదండి, జస్ట్ 1000 ఓట్లతోటి మన సిద్ధ రాఘరావు గారు గెలిచారనమాట. శివప్రసాద్ గారు ఓడిపోయారు సెకండ్ టైం. మళ్ళీ థర్డ్ టైం వచ్చి 2019 అప్పుడు వైఎస్ఆర్సీపీ భారీ మెజార్టీ తోటి ఇక్కడ మన మధ్యశెట్టి వేణుగోపాల్ గారు గెలిచారు. ఇక్కడ భారీ మెజార్టీతో ఈయన కూడా ఇక్కడ భారీ మెజార్టీతో గెలిచారండి. ఓ 40,000 మెజార్టీ తోటి దర్శి చరిత్రలోనే ఇది హైయెస్ట్ మెజార్టీ వైఎస్ఆర్సీపీ నుంచి. మళ్ళీ వస్తుందో రాదో మటుకు తెలియదు, కానీ ప్రస్తుతానికి అయితే రాకపోవచ్చు. ఇదే భారీ మెజార్టీ. ఇది వచ్చి మన కదిరి బాబురావు మీద టీడీపీ నిలబడితే ఆయన మీద మధ్యశెట్టి గారు గెలిచారనమాట భారీ మెజార్టీ. తర్వాత రీసెంట్గా ఇప్పుడు గట్టిపాటి లక్ష్మి గారు, శివప్రసాద్ గారు గెలిచారు. ఇక్కడ ఏంటంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే అండి, 2009 రెడ్డి సామాజిక వర్గం గెలిచారండి. తర్వాత శెట్టి గారు గెలిచారు 2014. 2019 వచ్చి మళ్ళీ కాపులు గెలిచారు. ఫోర్త్ టైం రెడ్డి చౌదరి నిలబడ్డారు. చాలామంది ఇక్కడ ఈక్వేషన్ చూసుకుంటే అండి, రెడ్డి, శెట్టి గారు, కాపు, ఇప్పుడు కమ్మ వస్తే బాగుంటుందని చాలామంది గెస్సింగ్, ఇలా వస్తే బాగుంటుంది కదా అని ఆలోచనలు కూడా ఉన్నారనమాట. అలా వస్తే కూడా బాగానే ఉంటుంది. అంటే అన్ని సామాజిక వర్గాలు ఒక నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచినాయి అంటే ఇక బాగుంటుంది. అన్ని సామాజిక వర్గాలు కవర్ చేసినట్టే కదా. అన్ని సామాజిక వర్గాలు గెలిచి నెక్స్ట్ ఇంకో సామాజిక వర్గం వచ్చినా అలానే గెలిపించుకోవచ్చు, అవకాశం ఉంటుంది.
జనాలు కూడా ఇలా కూడా ఆలోచించాలి. అన్ని సమకూరుకు వస్తే కొంచెం వాళ్ళు ఏం చేస్తారని అర్థమైంది అనమాట. నాకు తెలిసి నేను కూడా ఆ గెస్ ప్రకారం అయితే పక్కాగా గొట్టిపాటి లక్ష్మి గారు గెలవాలని నేను కూడా కోరుకుంటున్నాను. అదే జరిగిద్దేమో 100%గా జరిగిద్దేమో ఏమో కానీ అండి. చెప్పాక 3 మండలాల్లో ఆమెకే పై చేయింది, పక్కాగా గెలుస్తున్నారు. అది జై కూటమి.